మనుషుల్లాగా చిరస్థాయిగా వాళ్ళు ప్రజల గుండెల్లో ఉండిపోవాలనుకుంటే తప్పకుండా మనిషి అన్న వాళ్ళు తమకు కాకుండా కొంత సాయం చేసినప్పుడు మాత్రమే వాళ్ళు మనుషులుగా ఉండగలుగుతారు. చాలా పనులు ఇవాళ మనం చూసినాం. లోపలికి పోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టినాం. ఏ దేవునికి కొట్టినాం? మనం వెంకటేశ్వరుని కొట్టినామా, లేకుంటే లక్ష్మీనరసింహ స్వామి కొట్టినామా, ఆంజనేయ స్వామికి మొక్కినామా, మనం రోజు మొక్కే మన పోషమ్మ తల్లికి మొక్కినామా, కొబ్బరికాయ కొట్టినామా? ఎవరికి మొక్కినాము? అంబేద్కర్ అనే ఒక దేవునికి అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని బాబు జగ్జరావుకి మనము దండలు ఇస్తున్నాం. మరి అది దేవులు ఉత్తైన వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు మనుషులే. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడు పుట్టిందంటే మనం అందరం ఏప్రిల్ 14th రోజున బర్త్డే జరుపుకుంటాం. అంటే మన కళ్ళ ముంగట మనం నడుస్తున్నటువంటి ఈ చరిత్రలోనే, మనం నడుస్తున్నటువంటి కాలంలోనే తను కూడా జీవించి ఇలా దేవుళ్లాగా పూజలు అందుకుంటున్నటువంటి సందర్భానికి ఒక మనిషి ఎందుకు ఎదిగింది అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఇగో గిది కావాలి మనిషి అనటానికి. ఆయన మహనీయుడిగా అయిపోయాడు. మనిషిగా పుట్టి తను సంస్కరించుకొని ఇలా మహనీయునిగా, తద్వారా ఆయన దేవునిగా ఇలా మనందరి చేత కొలవబడుతున్నటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇలా అంబేద్కర్ లాగానే నేను కూడా కోరుకుంటున్నా, ఈ నుస్లాపూర్లో పుట్టినటువంటి మా మల్లన్న కొడుకు కూడా రేపు అంబేద్కర్ లాగా దండన వేయించుకునే స్థాయికి ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉంటున్నాను. ప్రయత్నం చేస్తే మనిషిలో నుంచే దేవుడు వస్తాడు, మనిషిలో నుంచే దేవుడు వస్తాడు. దేవుడు ఎట్లుంటాడో మనం చూడలేదు. రాళ్లకు మొక్కినం, చెట్టును కూడా దేవతగా కొలుస్తున్నాం తప్ప దేవుణ్ణి మాట్లాడే దేవుని మనం చూడలేదు. కాబట్టి మనిషికి సహకరించినప్పుడు, మనుషుల కోసం సమాజంలో మనుషులకు కావలసినటువంటి దాన్ని సేవ చేసిన వాడే ఇవాళ మనుషులుగా దేవులుగా కొలవబడతా ఉంటారు. మదర్ తెరిసా ఒక మాతృమూర్తి, ఆమె ఒక దేవత. ఎందుకంటే ఈ సమాజంలో అత్యంత అసహించుకుంటున్నటువంటి మనుషులకు సొంత బిడ్డల్లాగా సేవ చేసినటువంటి ఒక గొప్ప ఆమె మనకి ఇవాళ మదర్ తెరిసా. వాళ్ళని గురించి మనం మాట్లాడుకుంటున్నాము అని అనుకుంటే రేపు మన గురించి కూడా భవిష్యత్ తరాలు మాట్లాడుకునే విధంగా ఎదగాలంటే మనమంతా కూడా సేవాభావాన్ని కలిగినప్పుడు మాత్రమే అది మనకు సాధ్యమవుతుంది. మరి ఇవన్నిటికీ ప్రధానమైనటువంటిది మనకి ఏం నేర్పుతుంది? చదువు లేకుండా మనిషి బతుకుతాడు. చదువరానోడు గవ్వే 5 ఏళ్లతో గిదే చేయితో అన్నం తింటాడు. కాదంటే కొందరు 8 తింటారు, కొడి తింటారు, కానీ చేయిలతోనే తింటారు ఎవరు. నాటి మాత్రం పక్కా విషయం. అలాగే చదువు రాకపోయినా కూడా చదువుకున్న వాళ్ళు గట్లే తింటారు, చదువుకోని వాళ్ళు కూడా గట్లే ఇస్తారు. కానీ చదువు రాని వాళ్లకు, చదువుకున్న వాళ్లకు తేడాను ఒకసారి మనం గమనించాలి. చదువుకున్న వాళ్లకు ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి కోసము ఒక అవకాశం ఏర్పడుతుంది. తరతరాలుగా ఈ చరిత్ర గురించి, ఈ విజ్ఞానం గురించి మహనీయులు రాసినటువంటి చరిత్రను చదువుకోవడానికి కోసము మనకు అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఇవాళ మనకు ఉద్యోగ విషయంలో కావచ్చు, మిగతా రంగాలలో కావచ్చు, అన్నిట్లో కూడా చదువుకున్నప్పుడు మనకు ఒక వెసులుబాటు ఉంటుంది. అయినంత మాత్రాన కూడా చదువు రాని వాళ్ళని కూడా మనము మనుషులాగానే చూసుకోవాల్సినటువంటి అవసరాన్ని మనం గుర్తెరగాలి. నేను చిన్నప్పుడు చూసినప్పుడు బాగా గోడల పంట ఉండు, అది చదువురాని మొద్దు, నడవలేని ఎద్దు, విద్య రానివాడు వింత పశువు. ఎంత అసహ్యకరమైన అంటే ఎంత అవమానకరమైనటువంటి పరిస్థితి. అంటే విద్య లేనివాడు వింత పశువే అని. వాస్తవంగా చదువుకున్న వాడు కూడా ఇలా వింత పశువు కన్నా కూడా కుసంస్కారంగా బతుకుతున్నటువంటి సమాజంలో కూడా మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం. చదువురాని వాళ్ళు కూడా చాలా మంది మనిషిలాగా బతికినటువంటి సందర్భం ఉన్నది, మహనీయులుగా ఎదిగినటువంటి సందర్భం ఉన్నది. సాటి మనిషిని ఎవరైతే గౌరవిస్తారో వాడు మాత్రమే మనిషిగా కొలవబడతాడు. మనం చదువుకొని కూడా ఇతరులు మనిషిగా చూడలేనప్పుడు మన మనిషి జన్మకు మనకు సార్థకత ఉండదు. నేను మీ అందరికీ ఎందుకు మీకు ఈ విషయాలు నేను మీకు గుర్తు చేస్తున్నానంటే, ఒక తరం మీకన్నా ఒక ముందు తరాల నుంచి మాత్రమే అన్ని కుటుంబాలలో చదువుకున్నటువంటి సందర్భం మనకు కనబడుతూ ఉంటుంది. అంతకన్నా చదువు అనేది ముఖ్యంగా ఏదో కొద్దిగా ఇతరత్ర కులాల తప్ప నాలాంటి వారికి మాత్రం మా ఊరిలో మొట్టమొదటిసారిగా పలక పట్టుకొని బడికి పోయినటువంటి దళితుని నేనే. మా రావురుకుల అనే గ్రామంలో నాకన్నా ముందు ఎవరు చదువుకోలేదు, మా అన్నలు కూడా చదువుకోలేదు, మా ఇద్దరు అన్నలు వాళ్ళు చదువుకోలేదు, మా నాయన చదువుకోలేదు, మా తాత అసలు చదువు ఎట్టుంటుందో మాకు తెలియదు. నేను కూడా చిన్నప్పుడు పలక లేకపోతే పెద్ద మొద్దు తీసుకొని వడ్లైన దగ్గర చెక్కించుకొని దానికి మంచిగా నల్లేలను తీసుకొచ్చి బొగ్గు దంచుకొని దాని మీద ఇట్లా రాసుకొని దాని మీద వాళ్ళు దిద్దుకున్నటువంటి జీవితం నాకు గుర్తొస్తా ఉన్నది. దాని నుంచి ఇట్లనే ఈ హాస్టల్, వాస్తవంగా ఈ హాస్టల్ చూస్తుంటే నా జీవితమే నాకు గుర్తొచ్చింది. నేను కూడా 88లో కూడా నేను హాస్టల్లో ఉన్నా, 87లో నేను హాస్టల్లో ఉన్నా, 83లో నేను హాస్టల్లో ఉన్నా. నేను 3వ తరగతిలప్పుడు నేను హాస్టల్లో చదువుకున్నా, ఎస్సీ హాస్టల్లో చదువుకున్నా. ఇలా మీరు ఏ హాస్టల్లోనైతే నా చోద కొబ్బరికాయ కొట్టించారో గసంటి హాస్టల్లోనే నేను కూడా చదువు అనేది మొదలు పెట్టుకున్నా. నా జీవితం అక్కడి నుంచి మొదలైపోయింది. అక్కడి నుంచి మొదలైన వాళ్ళను బాగా చదువుకోవాలన్నటువంటి ఒక సంకల్పం నాకుండే. మా రూమ్లో ఇట్లనే అంబేద్కర్ బొమ్మ ఉండే.
అంబేద్కర్ గురించి రోజు చదువుకునేది. ఈయనకు దండ ఎందుకు వేస్తారు, ఈయనకు ఎందుకు మొక్కుతా ఉన్నాము, 14th మన ఏప్రిల్ 14 వచ్చిందంటే అందరికి స్వీట్లు పట్టి అందరు బట్టి ముఖ్యమంత్రి కూడా పోయి దండ వేసేస్తున్నాడు, ఎందుకు వేస్తున్నారు అటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆయన వాళ్ళకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా వాళ్ళకి అంతకన్నా ముందు చదువుకున్నటువంటి నేపథ్యం నుంచి వచ్చినాడు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప చదువు చదివిండు, ఆయన రాజ్యాంగాన్ని రాసిండు. ఈ భారతదేశ విశాలమైనటువంటి భారతదేశానికి మనిషిగా బతకాలంటే కొన్ని హక్కులు కావాలని సూచించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి అంబేద్కర్ లాగా చదువుకోవాలన్నటువంటి ఆలోచన నాకు కూడా మొదలైంది. అట్లా అని చెప్పేసి వెనుకకు పోలేదు, కొంచెం చదువుకున్నాను, డిగ్రీ చేసిన. డిగ్రీ అయిపోయిన తర్వాత నేను కూడా మా తిరుపతి రెడ్డి సార్ లేక అంటే ఆటలాడిచ్చే తిరుపతి రెడ్డి గారు మన కొమరాల లేక చదువు చేస్తా సార్ అయినా నేను అట్లా పోయినా. అట్లా నేను కూడా మంచి చదువుకున్న టీచర్ అయినా. నేను కూడా మామూలుగా అంటే టీచర్ అంటే 20 సంవత్సరాలు టీచర్గా ఉన్నా. నేను కూడా మీలాగా హై స్కూల్ పిల్లలకు నేను చదువు చెప్పిన. మన కొమరాల సార్ లేక నేను కూడా పెద్ద సార్ అయినా కొద్ది రోజులు కూడా, ఒక 2 సంవత్సరాలు కూడా నేను హై స్కూల్ హెడ్ మాస్టర్ కూడా నేను పనిచేసిన. కానీ నా లాంటిగా ఉద్యమకాలం కాబట్టి బడికి పోకపోతుంటే నేనే బడి దొంగలు అయిపోయినప్పుడు. అప్పుడు పిల్లలు బడి దొంగలు అందరూ సార్ బడికి రాకపోతే అప్పుడు సార్ బడి దొంగ అయిపోయింది తెలంగాణ ఉద్యమంలో. ఎందుకంటే ఉద్యమ అవసరాలు తెలంగాణ ధూమ్ధాం ఉన్నది కాబట్టి, నా పాటల అవసరానికి ఈ ఉద్యమానికి ఉన్నది కాబట్టి స్కూల్ కన్నా కూడా తెలంగాణ విముక్తి ముఖ్యం అనుకొని నేను ఉద్యోగాన్ని వదిలేసుకొని నేను ఉద్యమ పాట ద్వారా నేను ఊరూరు తిరిగిన. అట్లా నేను కొద్దిగా స్కూల్ దూరం అయిపోయినా కూడా కానీ ఆ ఉద్యమ పాట కూడా నేను ఎందుకనంటే మీలో కూడా కొత్త ఆలోచనలు ఉంటాయి. వాస్తవంగా మీకు చాలా తేడా ఉంటుంది. చిన్న పిల్లలు కూడా అన్ని ఫోన్ టకటక ఆపరేట్ చేస్తారు, మొత్తం కంప్యూటర్ కూడా టకటక చేస్తారు. అంటే అప్పటికి జనరేషన్కి ఇప్పటి జనరేషను అప్పుడు 7 సంవత్సరాల దాకా ఎవరు చేయగా అడుకోపోవు తిని. అప్పుడు ఉన్నటువంటి జనరేషన్ పరిస్థితులు తీసుకోవాలి, ఇట్లా అనుకోవాలి. అప్పుడు ఇదంతా ఎక్కడిది. ఇప్పుడు పిల్లలు అట్లా వచ్చేసిందా, చాలా మార్పు వచ్చేసింది.